శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన 30 నియమాలు ఏంటో తెలుసుకుందాం. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం, దేశం బాగుంటేనే మనం బాగుంటాం. సకల ప్రాణకోటి క్షేమం ఆలోచించడం మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు కావలసిన నియమాలు ఏర్పరిచారు. మన పూర్వీకులు అలానే జీవించారు. మరి మనం పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు, తక్కిన విధులు నేర్పించిన వారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువుని ఏ పరిస్థితుల్లోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాలు చాపి కూర్చోరాదు. తల్లిదండ్రులను పూజించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించరాదు. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. నడుస్తూ కాని నిలబడి కాని మూత్ర విసర్జనలు విడవరాదు. అలాగే దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రాదులు విడవరాదు. తూర్పు దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాన వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. చతుర్దశి అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు. అలాగే శ్రీ సంగమం కూడా చేయరాదు. ఇతరుల చెప్పులు వస్త్రాలు అస్సలు ధరించకూడదు. గురుపాపం ఎవరికి చెప్పరాదు. గురువులకు కోపం వస్తే తక్షణ ప్రసన్నం చేసుకోవాలి. పిసిరి కొట్టుతో శత్రువులతో అసత్యం పలికే వారితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు. స్నానం చేయకుండా అన్నం వండకూడదు. ఆ అన్నం తినరాదు. అలాగే నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. ఏదైనా ఇమ్మని గురువు కొడితే శాస్త్రవచనం. అటువంటి గురువుని ఎట్టి పరిస్థితుల్లోనూ అసహించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురాధికారం పనికిరాదు. పుణ్యకార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మల పిశాచి వికలాంగులుగా పుడతారు. తడిసిన బట్టలు నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు. అలాగే భోజనం కూడా చేయకూడదు. అన్నము తిన్న కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే, పురిటి వార్త విన్న వెంటనే కట్టు బట్టలతో స్నానం చేయాలి. కూర్చుని తొడలు కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. ఏకాదశి నాడు అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవేత్తరం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక జ్యేష్ఠ ఏకాదశి నాడు మాత్రం ఫలాహారం కూడా పనికిరాదు. 60 సంవత్సరాలు దాటిన వారికి 11 సంవత్సరాల లోపు వారికి ఈ నియమం వర్తించదు. తూర్పు ఉత్తర ముఖంగా చేయాలి. పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయరాదు. శివ పూజకు మొగలి పువ్వు పనికిరాదు. ఒకేసారి నీరు నిప్పు 2 చేతులతో గాని ఒకే చేత్తో గాని పట్టుకెళ్లరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విజ్ఞాన కలుగు చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట ఇవన్నీ బ్రహ్మహత్య పాతకాలతో సమానం. చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు చెప్పులు కలిపి కానీ గోవును దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. సువర్ణ దానం చేసేవారు ఐశ్వర్యవంతులు ఇళ్లల్లో పుడతారు. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదాలు చేయరాదు.
కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. ఆలయంలో ఆత్మ ప్రదర్శన అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు. గుడి చుట్టూ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణాలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణాలు చేయాలి. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక చిప్పను మనకు ఇచ్చిన దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభులింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదంగా స్వీకరించవచ్చు. బహిష్టు సమయంలో పోయి వెలిగించిన, అన్నం వండిన, వాటిని తిన్న పిల్లలు వాళ్ళ దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, సంభోగం, ఓడ్చడం చేయరాదు. నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రులవుతారు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతారు. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులను కోయరాదు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. నోట్లో వేలు పెట్టుకునట, గోర్లు కొరుకుట వంటివి చేయరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుంచి తుంచరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగ త్రాగటం 2 నిషిద్ధాలే. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగ్గా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మల కుక్కలుగా చండాలుడుగా పుట్టి కష్ట నష్టాలు పాలవుతాడు. ఇంట్లో విగ్రహాలు ఉంటే ఏమీ ప్రమాదం లేదు. పరలోక అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే ఈ నియమాలు. తక్కిన వారికి పూజా విషయంలో పెద్ద పెద్ద నియమాలు ఏమీ లేవు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప ఎలా చేసిన తలపై రాసుకోనరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నమస్కారం చేయాలి. పాచిముఖంతో అద్దం చూసుకునరాదు. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరంగా ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టకూడదు. సాధ్యమైనంత జాగ్రత్తగా వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళా వడ్డించి నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారిని తిట్టరాదు. అలాగే దెప్పి పొడవరాదు. స్నానం చేశాక శరీరం తుడుచుకుని తడి పొడి తువ్వాలు కట్టుకుని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా తుండును తడిపి మీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరకుండా వాటితో దైవ పూజ చేయరాదు. శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతి ఇచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు. గృహప్రవేశ కాలంలో గాని ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయటం చాలా మంచిది. ఇది వాస్తు దోషాలను హరించి వేస్తుంది. పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ అర్పరాదు. నోటితో అగ్ని ఊదుట ఘోర పాపం. అటువంటి వారు గ్రహదంపు మొర్రితో మళ్లీ జన్మనెత్తి దుఃఖాలు పొందుతారు. శుక్రవారం, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటళ్లలో టిఫిన్లు తినట గాని అల్పాహారంలో ఉల్లి వాడటం ఇది ప్రయాణం మధ్యలో ఉన్నవారికి వర్తించదు. చీటికి మాటికి యజ్ఞోపవేతం తీసి పక్కన పెట్టడం కానీ తాళి తీసేస్తూ ఉండటం 2 భయంకర దోషాలే. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి ఈ 2 అస్సలు పనికిరావు. దీపాలు పెట్టిన తన దువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీకి 100 జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి జరగకపోవటం వంటివి జరుగుతాయి. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు అందులో 3 వత్తులు వేయాలి. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి ఏమీ కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు. తీయకపోతే దోషం ఏమీ లేదు. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయని పీచు వలిసి వేశాక నీళ్లతో అస్సలు కడగరాదు.
క్రూరుడు దుష్టుడు కాని మగానితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించడం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం అస్సలు చేయరాదు. ఇలా చేసిన స్త్రీకి 100 జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవటం కానీ జరుగుతుంది. గురువు గారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. చూశారు కదా, ఈ నియమాలు పాటిస్తే మన జీవితంలో ఎన్నో మంచి జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.